మీరు సువార్థికులు కదా, షార్ట్లు ఎందుకు వేసుకున్నారు, టీషర్ట్లు ఎందుకు వేసుకున్నారంటే, రండి ఒకరోజు వచ్చి కారులో పడుకోండి, ఒక వారం రోజులు జర్నీ చేయండి, తెలుస్తుంది. షార్ట్ వేసుకుంటే పెద్ద ఇదేం లేదు, ఇంత ఎక్స్పోజింగ్ లేని చేయట్లా. ఇది జర్నీలో కంఫర్ట్ కోసం వేసుకుంటున్నాం. ప్రతిసారి ప్యాంట్స్ వేసుకోవాలి అంటే కష్టం, మోకాళ్ళ కంటే కిందకుండే వేసుకుంటున్నాం. యాక్చువల్గా లుంగి కూడా కట్టుకోవాలి, ఎందుకులే బాగోట్లేదని కట్టుకోవట్లే. ఎందుకంటే కారులోనే పడుకొని, కారులోనే తిని, కారులోనే జర్నీ చేస్తూ అలాగా ఉంటే అందరికీ అర్థమవుతుంది. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి, మీరంతా నా సహోదరులు, మీరంతా నా సహోదరీలు. కాబట్టి మీ ఇంట్లో ఒక మనిషిగా అనుకోవాలి. షార్ట్ వేసుకున్నాడే, పొట్ట ముందుకు వచ్చిందంటే, పొట్ట నేను ఫస్ట్ నుంచే ఉంది, నన్ను ఏం చేయమంటారు, నా బాడీ ఇంతే. నేను సేవకి రాకముందు నుంచే నేను ఇంతే వెయిట్. ఇంకా సేవకు వచ్చిన తర్వాత ఉపవాసాలు, ఫాస్టింగ్లు, అది ఇదని ఇంకా తగ్గిపోయాను. అందుకని మీరంతా ఏం తప్పుగా అనుకోబాకండి, మీ ఇంట్లో ఒక మనిషిని నేను. కాకపోతే మీరేమో మీ పనులు మీరు చేసుకుంటున్నారు, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటున్నారు, నేనేమో దేవుడి పని సువార్తను ప్రకటిస్తున్నాను. అంతేగాని దీంట్లో ఏమీ లేదు. టీషర్ట్స్ వేసుకోవచ్చు, షార్ట్స్ వేసుకోవచ్చు, నైట్ ప్యాంట్స్ వేసుకోవచ్చు, లుంగీ కట్టుకోవచ్చు, ప్యాంట్లు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. పరిశుద్ధంగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, దేవునికి వ్యతిరేకంగా కాకుండా దేవునికి అనుకూలంగా జీవించాలి, దేవుని పని చేస్తూ జీవించాలి. ఇది ఓకే. ఇంకా మీకు అనేక విషయాలు తర్వాత చెప్తాను. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ప్రేమించిన ఆయన, రాజస్థాన్ ప్రాంతంలో కూడా ప్రభా ఇంత మంచి భోజనాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఇది కూడా లేకుండా బాధపడుతున్న వారికి అనేక మందికి ఎంతకంటే మంచి భోజనాన్ని మీరు దయచేయండి. ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి. ఇది తినుచుండగా మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయతను దయచేసి మీ సేవలు ఇంకా బహుబలంగా వాడుకోండి. మమ్మల్ని, మా కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సమృద్ధిగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పెట్రోల్ బంకు యాజమాన్యాన్ని కూడా నైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ వర్కర్స్కి, ఓనర్స్కి అందరికీ కూడా మంచి మారుమనసు, రక్షణ మీరు దయచేయమని యేసు నామంలో ఈ పెట్రోల్ బంకుకి ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరూ రక్షణ పొందుదురు గాక, వారందరూ మీరే దేవుడిని తెలుసుకుందురు గాక. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. సో వేడివేడి రైస్లో పికిలు వేసుకొని తింటుంటే ఆ మజా వేరుగా ఉంటుందండి. పొద్దున్న తినలేదు కదా, మధ్యాహ్నం లేదు, పొద్దున్న లేదు, ఆ మజా వేరుగా ఉంటుంది. అరే వా, అదిరిపోయింది. హాఫ్ ఏమో బాస్మతి రైసు, హాఫ్ ఏమో ఆరికలు. చాలు. మీకు ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను తర్వాత.